మీ మాటలకు నేను ఈ విషయంలో అగ్రీ అవ్వను. మీరు మాట్లాడబట్టే ఈరోజు చాలా మంది మిమ్మల్ని ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు మీలాంటి పాస్టర్స్ మీద? ఎందుకు విరుచుకుపడుతున్నారు? ఎందుకు మీరు వాళ్ళని కించపరిచి వాళ్ళ విమర్శలు చేయబట్టే వాళ్ళు కూడా మీ గ్రంథాల్లో ఉన్నటువంటి తప్పులను వెతికి మీలాంటి పాస్టర్స్ బైబిల్ బోధకులు అని చెప్తారు. బైబిల్ గ్రంథంలో ఒక 100 తరాలు వెతికిన దేవుడు చేసిన తప్పు కనపడదు, దేవుడు మాట్లాడిన తప్పు కనపడదు, దేవుడు చేయమని చెప్పిన తప్పు కనపడదు. బైబిల్ గ్రంథంలో బూతులు లేవు, బైబిల్ గ్రంథంలో తప్పులు లేవు. బైబిల్ గ్రంథంలో సాధారణమైనటువంటి మనుషులు చేసినటువంటి తప్పులు ఏమైనా ఉంటే ఉండొచ్చు, అది హిస్టరీ కూడా అందులో. చాలా మంది బైబిల్ ని బూత్ పుస్తకం లాగా మాట్లాడుతున్నారు. అవును, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా అది బూత్ పుస్తకమే. ఎట్లా అవుతుంది? నేను కొన్ని రిఫరెన్స్ ఇస్తాను, చూపించండి. ఇవన్నీ రిఫరెన్స్ మీరు చదివితే, నేను ఇక్కడ భూత పుస్తకం అని చెప్పి నేను ఇక్కడ ఎందుకు అనట్లేదంటే, చాలా మంది క్రైస్తవులు కూడా ఈ వీడియోలు ఇంటర్వ్యూలు చూస్తారు కాబట్టి వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి అనట్లా. నేను నా ఛానల్లో సేఫ్ గా హ్యాపీగా అనగలను. ఎందుకంటే ఇది ఇలాంటి బైబిల్ భూత పుస్తకం అని మీరు డిక్లేర్ చేశారు. బైబిల్లో కొన్ని బూతులు ఉన్నాయి, మాట్లాడుకోవడం. అవి ఎవరు చేశారు? మనుషులు చేశారా? దేవుడు చేశారు? దేవుడే చేసించాడు. నీ దేవుడైన యెహోవా నేను సెలవిచ్చుచున్నదేమనగా నీ చెరు భార్య తీసి వాళ్ళకి అప్పగించును. బైబిల్లో మీరు ఏదైతే బూత్ ఉంది అని చెప్పి అంటున్నారో అవి మనుషులు చేశారా? దేవుడు చేశారు? దేవుడే చేయించాడు. దేవుడే చేయించాడు. నీ యెహోవా నేను సెలవిచ్చుచున్నదేమనగా కాబట్టి నీకు అవమానం కనబడుతున్నట్లు నేను నీ బట్టల చెంగుని మీ ముఖం మీదకి ఎత్తుచున్నాను. ఇది యెహోవా, బైబిల్ దేవుడు యెహోవా చేసినది. ఒకళ్ళ భార్యలు తీసుకొచ్చి ఇంకో దగ్గర పడుకోబెట్టడము, అమ్మ అక్క చెల్లి భాయి భర్తలకు సంబంధించినటువంటి ఎన్నో నేను ఇచ్చాను. లోతేమో నీతిమంతుడు, ఆ లోతేమో కూతుర్లతో గర్భం చేస్తాడు. ఏమనంటే మత్తు పదార్థము తాగిన మైకం అంటారు. ఎవరికి ఎంత తాగినా కూడా భార్య ఏందో అమ్మ ఏందో చెల్లి ఏందో ఎవరికైనా మినిమం సెన్స్ ఉంటది. అన్న నేను హిందువుల జోలికి ఎప్పుడు వెళ్ళనన్నా, హిందువులను నేను ఎప్పుడు నోరు తెరిచి మాట కూడా అన్నా. నేను హిందుత్వం పేరుతో హిందుత్వం పేరుతో క్రైస్తవుల్ని, ముస్లింస్ ని, దళితుల్ని భారతదేశంలో ఏం చేస్తున్నారో మీకు తెలియదా? జై శ్రీరామ్ అనకపోతే ఈ దేశంలో ఉండడానికి వీల్లేదు అంటున్నారు. భారతదేశ రాజ్యాంగాన్ని రద్దు చేసి మనుధర్మ శాస్త్రాన్ని రాజ్యాంగంగా మారుస్తాం అంటున్నారు. రాజ్యాంగంలో ఉన్నటువంటి మత స్వేచ్ఛ అనే హక్కును పేకల మీద కత్తి పెట్టి మత మార్పిడి నిరోధక బిల్లులు తీసుకుని వచ్చారు. ప్రపంచంలో 200-300 కోట్ల మంది ప్రజలు ప్రాణం కంటే ఎక్కువగా ఆరాధించే క్రీస్తు గురించి అత్యంత నీచంగా, అసభ్యంగా మాట్లాడుతున్నారు. పరిశుద్ధ గ్రంథంగా పిలువబడే దైవ గ్రంథాన్ని కాళ్ళ కిందే తొక్కుతున్నారు, మురిక్కాలలో పడేస్తున్నారు, నిప్పు పెట్టి తగలబెడుతున్నారు. చెప్పులు వేసుకుని కనీసం లోపలికి రావాలంటే భయపడే దేవాలయాల మీద, చర్చిల మీద పెట్రోల్ పోసి తగలబెడుతున్నారు. క్రైస్తవ ఆడబిడ్డల్ని నడి రోడ్డు మీద నగ్నంగా ఊరేగిస్తున్నారు. క్రైస్తవ ఆడబిడ్డల్ని మానభంగాలు చేస్తున్నారు. క్రైస్తవ ఆడబిడ్డల్ని నిర్దాక్షిణ్యంగా చంపుతున్నారు. జరుగుతున్న వాటికి ఆద్యం పోసింది క్రిస్టియానిటీలో ఉన్నటువంటి మీలాంటి పాస్టర్లే. మీరు మీ సేవ చేయకుండా, మీరు నమ్మినటువంటి దేవుణ్ణి మీరు ప్రచారం చేసుకోకుండా, ఆ హిందూ దేవుడు ఎట్లాగా, ఈ హిందూ దేవత ఎట్లాగా, వాళ్ళు ఎట్లా వీళ్ళెట్లా అనబట్టే ఈ రోజు హిందువులు చాలా క్రైస్తవ్యం మీద తిరగబడుతుంది. ఏ చర్చ్ పాస్టర్ కూడా ప్రార్థనా మందిరం లోపల క్రీస్తు గురించి మాత్రమే మాట్లాడతాడు. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యం గురించి మాత్రమే ప్రకటిస్తాడు. మంచి చెబుతాడు, మంచి గురించి బోధిస్తాడు. హిందువులకు సంబంధించినటువంటి దేవతల గురించి కానీ, దేవుళ్ళ గురించి కానీ, బలిపీఠాల మీద, పరిశుద్ధ స్థలాల్లో నిలవబడి మాట్లాడాల్సినటువంటి కర్మ మాకు పట్టలేదు అన్న విషయాన్ని మీరు అన్నిటికంటే కూడా ఈ పొద్దున లేచినప్పటి నుంచి మొత్తం ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ రోజు కూడా మీరు వెరిఫికేషన్ చేస్తే ప్రతి గ్రామం కూడా దాదాపు 1 లక్ష నుంచి 2 లక్షల మంది పాస్టర్లు ఒక గ్రూప్ గా ఏర్పడి మా ఏసే దేవుడు, మా ఏసు తప్ప వేరొక దేవుడు లేడు, మీరు పూజించే దేవుళ్ళు విగ్రహాలు సైతాలు, నిజమైన దేవుడు మా దేవుడు అని చెప్పేసి ఇలాంటి మతాల నన్ను ఆన్సర్ చెప్పించిన తర్వాత మీరు అది చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఆన్సర్ కంప్లీట్ అవ్వలేదు. మీ క్వశ్చన్ కంటే ఓకే, 24 గంటలు మా యేసు తప్ప వేరొక దేవుడు లేడు, మీరు పూజించే దేవుళ్ళు విగ్రహాలు, మీరు పూజించకూడదు, కాబట్టి ఈ విగ్రహాలు చేయడం తప్పని చెప్పేసి 24 గంటలు దగ్గర పాస్టర్లందరూ ఇదే ప్రచారం చేస్తూ హిందువులలో ఉన్నటువంటి మానవత విలువలు తెంచగొట్టే విధంగా మతాల మధ్య చిచ్చు పెట్టడానికి వెళ్తుంది పాస్టర్లు. వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు అన్నదమ్ములు ఉన్నారు, అన్నా చెల్లెలు ఉన్నారు, చెల్లెలు మతం మారింది, అన్న మతం మారలేదు, వాళ్ళు ప్రసాదాలు తీసుకొస్తే తినరు, అన్న ఇంట్లో శుభకార్యాలు ఉంటే వెళ్ళవు. ఇలా కుటుంబ బంధుత్వాలను విడగొట్టే విధంగా, మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా, ఈ దేశ సంస్కృతిని నాశనం చేసే విధంగా మొత్తం ఈ 24 గంటలు ఈ 3 లక్షల మంది పాస్టర్లు అదే ప్రచారం చేస్తున్నారు. మీరు యూట్యూబ్ లో ఓపెన్ చేసి చూడండి, మాకు దేశంకి 2 ముక్కలు చేయండి అన్న వాళ్ళు లేరా? జాతీయ జెండాను అవమానించిన వాళ్ళు లేరా? భరత మాతను అవమానించిన వాళ్ళు లేరా? చెప్తే కంప్లీట్ అవ్వలేదు, ఇలా చేసిన వాళ్ళు లేరా? కాబట్టి ఇటువంటి వాళ్ళందరూ ఉన్నారు. కాబట్టి మాలాంటి వాళ్ళు సమానత్వం చూపించే విధంగా మేము ఈ గొడవలో చల్లార్చే విధంగా మేము పోరాటాలు చేస్తున్నాం. ఫస్ట్ పాయింట్, భారత రాజ్యాంగం
అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి వారి వారి మత ప్రచారం చేసుకోవచ్చు అని హక్కు కల్పించింది. తెలుసా? తెలుసు, నేను చెప్తాను. అది క్రిస్టియన్ అయినా, హిందూ అయినా, ముస్లిం అయినా మత ప్రచారం చేసుకోవచ్చు. ఇప్పుడు Okay. మీరు ఎలా అయితే వెళ్ళి మీరు గ్రామాల్లోకి వెళ్ళి మీరు నమ్మినటువంటి ఏదైతే హిందూ సిద్ధాంతాలు ఉన్నాయో వాటి గురించి ప్రచారం చేస్తున్నారుగా, ఆ హక్కు ఎవరు ఇచ్చారు? అంబేద్కర్ మహానుభావుడు భారత రాజ్యాంగంలో పొందుపరిచాడు. నేను చెప్తాను సార్. ఆ, వాళ్ళు ఇప్పుడు మీరు ఆగండి, ఇక్కడ మీరు వచ్చి గ్రామ గ్రామాన మీరు వెళ్ళి ప్రచారం చేస్తున్నారు, అక్కడ క్రైస్తవులు వచ్చి మిమ్మల్ని అడ్డగిస్తారు, ఎట్లా ఉంటది మీకు? నేను చెప్తాను కదా సార్, ప్రశ్న ఆహా, మీరు ఎట్లా మీరు ఉంటది? అడిగింది నాకు క్లియర్ గా అర్థమైపోయింది. ఉమ్, ఓకే, ఇటువంటి క్వశ్చన్స్ నేను చాలా ఫేస్ చేస్తాను. ఉమ్, ఇప్పుడు భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఏంటంటే ఎవరి మతాన్ని వాళ్ళను ప్రచారం చేసుకోవచ్చు, ఇందులో ఎటువంటి ప్రాబ్లం లేదు. నేను మీకు అంతే చెప్పాను. మా నాన్న మొగాడు అని చెప్పినా కూడా వేద లేదు, మా నాన్న మించిన మొగాడ లేదు అన్న కాడనే మనకి ఇబ్బంది వస్తుంది, ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎదుటి మతాలను హిందూ దైవ ఆరాధన పద్ధతిని కించపరిచే విధంగా ప్రచారం చేస్తున్నారు. క్రైస్తవ సంఘాన్ని కానీ లేకపోతే క్రీస్తుని కానీ మరేతల్ని కానీ బైబిల్ గ్రంథాన్ని కానీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి అపోస్తుల్ని కానీ ప్రవక్తల్ని కానీ క్రైస్తవ్యాన్ని కానీ ఏమన్నా అంటే నేను ఊరుకోను, అది నా వ్యక్తిత్వం. వాళ్ళు అలా ఎందుకు లేరు అని అంటే అది వాళ్ళకే తెలియాలి. మరి నేను అన్నం తింటున్నాను అంటే ఈరోజు నాకు క్రైస్తవమే ఒక ముద్ద అన్నం పెడుతుంది. ఈరోజు నాకున్న ఈ పేరు యేసుక్రీస్తు ప్రభువును బట్టి వచ్చిన పేరే. ఈరోజు నేను కలిగి ఉన్నవన్నీ కూడా దేవుడు నాకు ఇచ్చినవే. నేను క్రైస్తవ సంఘానికి చాలా రుణపడి ఉన్నాను. నేను క్రైస్తవ సంఘం పెడుతున్నటువంటి తిండి తింటున్నాను. మరి క్రైస్తవులకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఇంటి ముందు ఉండే కుక్కే మొరుగుతుంది కదా. మనం ఒక ముద్ద అన్నం పెట్టినప్పుడు ఇంటి ముందు ఉండే కుక్క ఖచ్చితంగా మొరుగుతుంది ఎవరైనా మన ఇంటి మీదకి వచ్చినప్పుడు. అలాంటిది ఈ రోజు ఈ స్థితిలో నేను ఉండడానికి కారణమైనటువంటి క్రైస్తవం మీద తోడేళ్ళు వచ్చి పడుతున్నాయి, లేకపోతే దున్నపోతులు వచ్చి పడుతున్నాయి, లేకపోతే ఎద్దులు వచ్చి పడతా ఉన్నాయి, లేకపోతే ఎలుగుబంట్లు వచ్చి పడతా ఉన్నాయి, లేకపోతే పులులు సింహాలు వచ్చి పడతా ఉన్నాయి. కనీసం కాపలాగా ఉండే కుక్కరాగన్నా మొరగాలి కదా. క్రైస్తవ సమాజాన్ని కాపాడుకోవడానికి మేము ఉన్నామని చెప్పాలి, కనీసం ఎదురు తిరగాలి కదా. సంఘానికి కాపరిగా ఉన్నాను, సంఘాలకు కాపరిగా ఉండమని దేవుడు మాకు చెప్పాడు. సంఘానికి ఏదైనా కీడు జరుగుతుంది అని అంటే ఎదురు నిలబడాల్సింది మేమే కదా. అందుకు నేను నిలబడుతున్నాను. నేను చేయాలనుకున్న పోరాటం మా ఎక్స్ క్రిస్టియన్ ఛానల్ యొక్క ముఖ్యమైన ఎజెండా ఏంటంటే హిందుత్వంలో ఉన్న దొంగ బాబాలు కానీ ముస్లిమ్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ క్రిస్టియన్స్ ఉన్న వాళ్ళు కానీ మా టార్గెట్ కేవలం క్రిస్టియానిటీ. ఎందుకు అంటే హిందుత్వం నుంచి నేను రాలేదు. ముస్లింల్లో హిందువుల్లో లేరా దొంగలు? నేను లేరనట్లేదు. మరి ఎందుకు టార్గెట్ నేను ఎందుకు టార్గెట్ పెట్టుకున్నానంటే నేను వచ్చిన కమ్యూనిటీ అది నాకు తెలుసు. వీళ్ళ జిమిక్లు ఏంటి, వీళ్ళ మ్యాజిక్లు ఏంటి, వీళ్ళ జనాలను ఎన్ని విధాలుగా మోసం చేస్తారు, ఏ మాటలు చెప్పి ట్రాప్ చేస్తారు అనేది నేను పుట్టి పెరిగి నా కళ్ళ ముందు ఇంతమందితో నేను పాస్టర్లతో మధ్య పుట్టి పాస్టర్ల మధ్య పెరిగి నా చిన్ననాటి జీవితం నుంచే నేను చూశాను. ఈ ఫైర్, ఈ బాధపడ్డాము ఇవన్నీ కూడా చిన్నప్పుడు 7th క్లాస్ 8th క్లాస్ నుంచి నేను చూస్తూ వచ్చాను. కాబట్టి దొంగ బాబాలు దొంగ స్వామీజీలు వాళ్ళని నేను సపోర్ట్ చేస్తున్నట్టు కాదు. వాళ్ళని ఇప్పుడు ఇంతకుముందు వేణుస్వామిని వ్యతిరేకించినప్పుడు నేను కూడా సపోర్ట్ చేశాను. ఈ వేణుస్వామి దొంగ జాతకాలు అంటూ మోసం చేయడము, రంగురాళ్లతో అమ్మినప్పుడు కూడా నేను వీడియోలు పెట్టాను. ఇటువంటి రంగురాళ్ళు అమ్మని చెప్పి అదృష్ట రాళ్లతోటి మీ అప్పులు తీరిపోతుంటే మీరు ఎలా నమ్ముతున్నారని చెప్పి దానికి సంబంధించి వీడియో పెట్టాను. ఇక్కడ నేను వీటి కాదు, ఇక్కడ మెజారిటీ మీరు చూడండి. మెజారిటీ మీరు చూస్తే ముఖ్యంగా ఈ 2 తెలుగు రాష్ట్రాలు 3 లక్షల మంది పాస్టర్లు 24 గంటలు మత మార్పిడి చేసే పనిలోనే ఉన్నారు. మత మార్పిడి ఎందుకు అనుకుంటున్నారు మీరు? మరి వాళ్ళని హిందువుల నుంచి క్రిస్టియన్గా మార్చా ఒక పనిగా పెట్టుకున్నారు. మరి దాన్ని మత మార్పిడి అన్నారా? ఇప్పుడు మీ అమ్మ గొప్ప మా అమ్మ గొప్పదంటే ఏమంటారు? మీ అమ్మ మీకు గొప్ప, మా అమ్మ మాకు గొప్ప, అంతేగా? అవును. మీ అమ్మ మాకు గొప్ప, మా అమ్మ మాకు గొప్పది, మీ అమ్మ మీకు గొప్ప. అవును. ఎవరమ్మని వాళ్ళు గౌరవించుకో. అవును, అంతే కదా. అవును. ఎవరి దేవుడు వాళ్ళకి గొప్ప కదా. వీళ్ళు అలా అనట్లేదు. మీ అమ్మ కంటే మా అమ్మ గొప్పది, మీ అమ్మ కంటే మా అమ్మ కూడా మీరేమంటున్నారంటే మీ అమ్మాయి గొప్పది మా అమ్మ గొప్పది కదా అని అంటున్నారు. చాలా మంది లలిత్ కుమార్ అవ్వచ్చు, రాధా మనోహర్ దాస్ అవ్వచ్చు, లేదా కరుణాకర్ సుగ్న అవ్వచ్చు, మా అమ్మలు మాత్రమే గొప్పవాళ్ళు, మీ అమ్మలందరూ వ్యభిచారులు వేశ్యలు అని అంటున్నారు. ఎవరన్నారు? వాళ్ళు అదే చెప్పేది. మరి మా గ్రంథాలే గొప్పవి. ఇక్కడ మనము అమ్మలు పక్కన పెట్టేద్దాము. అమ్మ అంటే దేవుళ్ళని తీసుకొస్తాం. పాయింట్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఏ కాంట్రాడిక్షన్ అన్నారో మీరు వాళ్ళని అడగండి. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చాను, మా నాన్న మంచోడు, ప్రాబ్లం ఏం లేదు. మా నాన్న మంచి పని చేశాడు, మంచి మాటలు చెప్పాడు, ప్రాబ్లం ఏం లేదు. మా నాన్న మొగాడు, అక్కడి వరకు అయితే మన అగ్రి అవ్వచ్చు. మా నాన్న మించిన మొగాడు ఇంకా లేడు అని అన్నారనుకోండి, అప్పుడు మీరు మౌనంగా ఉంటారా? ఉంటారా చెప్పండి? ఉండరు.